ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్చుస్తన్నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కాయుధ తేజసాం త్రినయనం రక్తాంబరోల్లాసినీం నాళాలంకృతి రాజమానవపుషాం బాలోడురాట్శేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం స్మరేత్. దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం త్రైలోక్య జననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతి. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాంగతిం. నిన్నటి రోజున కురువంశానికి మూలమైనటువంటి వారి గురించి సత్యవతి పరాశరులు వారికి వ్యాస జననము, అనంతరం శంతను మహారాజు సత్యవతిని వివాహం చేసుకోవడం, వారికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనేవారు జన్మించడం, వారికి సంతానం లేకపోవడం చేత సత్యవతి వ్యాసులు వారిని ప్రార్థించడం, వారి వలన విచిత్రవీర్యుని భార్యలు అయినటువంటి అంబాలిక వారికి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించడం, ధృతరాష్ట్రుడు గాంధారుని వివాహం చేసుకోవడం, వారికి 9 కొడుకులు కలగడం, పాండురాజు మునిశాపం వల్ల భార్యా సంగమాన్ని పొందలేకపోవడం, ఆ కారణంగా అతని అనుమతితో కుంతి దేవతలను ప్రార్థించి ధర్మరాజు, అర్జునుడు, భీముడు, అర్జునుడు వీరి ముగ్గురిని, మాద్రి నకుల సహదేవుల్ని పొందడం, ఈ కథ ఇట్లా నడిచింది. తరువాత ఈ పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. అర్జునుడు సుభద్రను కూడా వివాహం చేసుకున్నాడు. ఆ సుభద్రకి అభిమన్యుడు జన్మించాడు. పంచానాం ద్రౌపదీ భార్య సామాన్యా సా పతివ్రత పంచపుత్రాస్తు తస్యాస్యు భర్తృభ్యోతీవ సుందరా. అర్జునస్య తథా భార్య కృష్ణస్య భగినీ శుభా సుభద్రాయా వృతా పూర్వం జిష్ణునా హరిసమ్మతే. తస్యాం జాతో మహావీర్యః నిహతోऽసౌ రణాజిరే అభిమన్యుర్హతాస్తత్ర ద్రౌపద్యాశ్చ సుతాః కిల. అభిమన్యోర్వరా భార్యా వైరాటీ చాచి సుందరి కులాంతే సుషువే పుత్రం మృతో బాణాగ్నినా శిశుః
జీవితస్సతు కృష్ణేన భాగినేయ సుతస్వయం. ద్రౌపదికి పాండవులు చేయగలిగినటువంటి పుత్రులు పంచపాండవులు కూడా యుద్ధంలో మరణించారు. అర్జునులకు సుభద్రయందు జన్మించినటువంటి అభిమన్యుడు, అభిమన్యుని యొక్క భార్య ఉత్తర, ఆ అభిమన్యుడు కూడా యుద్ధంలో నిహతుడయ్యాడు. అయితే ఉత్తరా గర్భమునందు పరీక్షన్ మహారాజు జన్మించాడు. ఆ ఉత్తరా గర్భములో ఉన్నటువంటి కుమారుడు కూడా మరణం ఆసన్నమైనటువంటిదే, కానీ శ్రీకృష్ణుడి చేత అతడు రక్షింపబడ్డాడు. చేత పరీక్షీణేషు వంశేషు జాతో యస్మాత్ వరః సుతః తస్మాత్ పరీక్షితో నామ విఖ్యాతః పృథివీతలే. అతనికి పరీక్షిత్తు అని పేరు ఎందుకు పెట్టారు అంటే, వంశము క్షీణిస్తూ ఉన్నటువంటి సమయంలో అతను జన్మించాడు కాబట్టి పరీక్షీణేషు వంశేషు. మరి యుద్ధంలో అనేకులు మరణించారు. ఆ మరణించిన వాళ్ళు సంతానం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేక వంశాలు అంతమైపోయాయి. చివరికి కురువంశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతమైతే వంశము అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ సందర్భంలో కృష్ణుడి చేత రక్షింపబడినటువంటి వాడై జన్మించాడు కాబట్టి ఇతడికి పరీక్షితుడు అని, పరీక్షిత్తు అని పేరు ఏర్పడిందన్నమాట. తదనంతరం ఆ యుద్ధానంతరం కౌరవులంతా మరణించారు. ధృతరాష్ట్రుడు, గాంధారి హస్తినాపురంలోనే ఉన్నారు. ధర్మరాజాదులు హస్తినాపురం రాజభవనానికి వచ్చారు. వారు ధృతరాష్ట్రాదులతోటే ఉన్నారు. గాంధారి, ధృతరాష్ట్రుడు కూడా పుత్రులందరూ కూడా మరణించినందువల్ల చాలా దుఃఖిస్తూ ఉంటారు. భీముడైతే దుర్యోధనాదులు తమకు కలిగించినటువంటి బాధలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఆ ధృతరాష్ట్రుడిని సూటిపోటి మాటలతోటి బాధ పెడుతూ ఉంటాడనమాట. ఈ వృద్ధుడైనటువంటి ధృతరాష్ట్రుడు పుత్రులకి ఊర్ధ్వదైహిక క్రియలు చేయలేదు, వాటిని చెయ్యాలి. అయితే ఇప్పుడు రాజ్యం అంతా అధికారము ధర్మరాజు చేతిలో ఉంది. అంచేత దానంతటి తానుగా ఏమి వాళ్ళకి ఔర్ధ్వదైహిక క్రియలు చేయడానికి, అప్పుడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయడానికి తగినటువంటి సంపద తన అధీనంలో ఏమీ లేదు. అంతా కూడా ధర్మరాజు వారి యొక్క అధీనంలోనే ఉంది. అంచేత ధృతరాష్ట్రుడు ధర్మరాజును అడుగుతాడు, ఆయన దుర్యోధనాదులకి నేను ఉత్తర క్రియలు జరిపించలేదు, అవి చెయ్యాలి, దానికి కొంత ధనం అవసరమవుతుంది, దాన్ని నీవు ఇచ్చినట్లయితే అది చేసిన తర్వాత నేను అడిగి వెళ్ళిపోతానయ్యా అంటాడు. ఏకాంతే విదురేడోక్తో రాజా ధర్మసుత శుచి ధనం దాతుం మనశ్చక్రే ధృతరాష్ట్రాయ చార్థినే. అయితే దీనికి భీముడు వ్యతిరేకం. ఎందువల్లంటే దుర్యోధనాదులు అన్నీ ఎంతో బాధ పెట్టారు. పెద్దవాడయ్యుండి ధృతరాష్ట్రుడు కూడా వాళ్ళని నివారించలేదు. అటువంటిప్పుడు అసలు వాళ్ళకి మనం సహాయం చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు ఊర్ధ్వదైహిక క్రియలు ఎవరికి చేస్తారు? దుర్యోధనాదులు. దుర్యోధనాదులు ఎవరు? మన్ని హింసించినటువంటి వారు. వారి ఉత్తరగతుల కోసం అని చెప్పి ఈయన కార్యక్రమాలు చేస్తా అంటున్నాడు, దానికి డబ్బు మనం ఎందుకు ఇవ్వాలి అని వ్యతిరేకిస్తాడు. అయితే ధర్మరాజు, ఆయన ధర్మరాజు కాబట్టి
విదురుడితోటి ఏకాంతంగా చెబుతాడు. ధృతరాష్ట్రుడు మా పెదనాన్న, వారంతా మా సోదరులే, కాబట్టి వాళ్ళకి ఆ క్రియలు చేయటానికి ధనాన్ని నేను ఇస్తాను, ఇది ధృతరాష్ట్రుడికి చెప్పు ఈ విషయము అన్నాడు. సరే, ఆ విధంగా ఆ ధనాన్ని ఇవ్వటము, ధృతరాష్ట్రుడు ఆ కార్యక్రమాలన్నీ చేసి అరణ్యానికి వెళ్ళిపోతాడు. దుర్యోధన హితాయాజ్యధనం దాతుం త్వమిచ్చసి నాహందదే మహీపాల సర్వథా ప్రేరితస్త్వయా ఇత్యుక్త్వా నిర్గతే భీమే త్రిభిః పరివృతో నృపః దత్తౌ విత్తం సుబహుళం ధృతరాష్ట్రాయ ధర్మజః కారయామాస విధివతు పుత్రాణాం చ ఊర్ధ్వదేహికం ప్రవివేశ వనం తోర్ణం కుంత్యా చ విదురేణ చ. ఆ ధృతరాష్ట్రుడు ఆ దుర్యోధనాదుల యొక్క ఔర్ధ్వదైహిక క్రియలన్నీ కూడా పూర్తి చేసి వనానికి వెళ్ళాడు. ఆ వనానికి కూడా కుంతి, విదురుడు కూడా వెళ్ళాడు. సంజయేన పరిజ్ఞాతో నిర్గతోసౌ మహామతి పుత్రైర్నివార్యమాణాపి శూరసేన సుతాగత విలపన్ భీమసేనోపి తథాన్యే చాపి కౌరవాః గంగాతీరాత్ పరావృత్య యయుః సర్వే గజాహ్వయం. ఆమె కుంతి కూడా వెళ్ళిపోతుంటే భీముడు చాలా బాధపడ్డాడు. అమ్మా, నీవు వెళ్ళొద్దు, ఇక్కడ ఉండు అని. అంటే ఆమె కూడా ఆ వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయింది. వాళ్ళ సాగనంపారు కొంతవరకు. అంతవరకు సాగనంపి వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు వెనక్కి వచ్చారన్నమాట. యుధిష్ఠిరస్తు విరహాత్ అనుజానిదమబ్రవీత్ స్వప్నే దృష్టా మయా కుంతి దుర్బలా వనసంస్థిత మనో మే జాయతే ద్రష్టుం మాతరం పితరౌ తథా విదురంచ మహాత్మానం సంజయంచ మహామతి. అయితే వాళ్ళందరూ వెళుతుంటే వాళ్ళతో పాటు సంజయుడు కూడా వెళ్ళిపోయాడు. ధర్మరాజు కొంచెం కాలం అయిన తర్వాత తమ్ముళ్ళతో అన్నాడు, ఆయన నాకు వాళ్ళందరూ కల్లోకి వస్తున్నారు. కుంతి చూడాలనుంది, ఆమెను, తల్లిని కుంతిని చూడాలనుంది. ఆమె చాలా నీరసించిపోయినట్లుగా నాకు కనపడింది కల్లో. కాబట్టి వాళ్ళందరినీ చూడాలనుంది, వెళదాము. రోచతే యది సర్వాన్ వ్రజామ ఇతి మే మతి. మీ అందరూ కూడా అంగీకరిస్తే మనం అంతా కలిసి వనానికి వెళదాము, వాళ్ళని ఒకసారి చూద్దాము అన్నారు. సరే, అందరూ వనానికి వెళ్ళారు. వనం వెళ్ళిన తర్వాత అక్కడ అందరినీ ఒకసారి చూసి ఆనందించారు. విదురుడు, అతడు తపస్సు చేస్తూ చాలా నీరసించిపోయి కనపడ్డాడు. తదర్శ విదురం క్షామం తపసా సంసిదవ్రతం దృష్ట్వా వోచ మహీపాలో వందేహం త్వాం యుధిష్ఠిరః. అలా నీరసించిపోయి ఉన్నటువంటి విదురుణ్ణి చూసి యుధిష్ఠిరుడు నమస్కారం చేసి, తస్థౌ శ్రుత్వా చ విదురః స్థాణుభూత ఇవానఘః క్షణేన విదురస్యాస్యాత్ నిసృతం తేజ అద్భుతం. ఈ నమస్కారం చేస్తే ఆయన ఆ మాటలు విని మెదలకుండగా అలాగా ఉన్నాడు. స్థాణుభూత ఇవ, ఒక శిలలాగా లేదా ఒక చెట్టులాగా కదలకుండగా అట్లాగే ఉన్నాడు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆ విదురుని యొక్క ముఖము నుండి ఒకానొక తేజస్సు వెలువడింది. అలా వెలువడడంతో విదురుడు దివంగతుడైపోయాడు. క్షత్తాజహౌ తదా ప్రాణాన్ సుశోచాతి యుధిష్ఠిరః. అతడు ప్రాణత్యాగం చేశాడు అని గ్రహించాడు. యుధిష్ఠిరుడు చాలా విదురుని గురించి చాలా బాధపడ్డాడు. దాహార్థం తస్య దేహస్య కృతవాన్ ఉద్యమం నృపః. అయితే అతని మరణం
సంభవించింది కాబట్టి ఆ కళేబరాన్ని దగ్ధం చేయడానికి ప్రయత్నం చేశాడు. చేస్తే అప్పుడు అశరీరవాణి పలికింది, విరక్తోయన్నదాహార్హ యథేష్టం గచ్చ భూపతే శ్రుత్వా తే భ్రాతరః సర్వే సస్వర్గంగాజలే మలే గత్వా నివేదయామాసు ధృతరాష్ట్రాయ విస్తరాత్. వాళ్ళు అశరీరవాణి అప్పుడు పలికింది. ఇతడు విరక్తుడు అంటే సన్యాసి కాబట్టి ఇతని దేహానికి దాహం చేయవలసిన అవసరం లేదు, అంటే ఈ దేహాన్ని దగ్ధం చేయాల్సిన అవసరం లేదు, మీరు అట్లా విడిచిపెట్టి వెళ్ళిపోండి అని అశరీరవాణి పలికితే వారు అక్కడ ఆ కళేవరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళి గంగలో స్నానం చేసి ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు కూడా తెలియపరిచారు. తదనంతరం ఆ సమయానికి తత్ర సత్యవతీ సూను నారదశ్చ సమాగత, అక్కడికి నారదుడు వ్యాసుల వారు వచ్చారు. ఆ వ్యాసుల వారిని చూడగానే కుంతీ ప్రాహ తదా వ్యాసం సంస్థితం శుభదర్శనం కృష్ణకర్ణస్తు పుత్రో మే జాతమాత్రస్తు వీక్షిత మనో మే తప్యతేత్యర్థం దర్శయస్వ తపోధన సమర్థోసి మహాభాగా గురుమే వాంఛితం ప్రభో. ఆ వ్యాసుల వారిని ఆమె ప్రార్థించింది, మహానుభావ, ఎప్పుడో కన్న సందర్భంలో నేను బాల శిశువుగా పసికందుగా కర్ణుడిని చూశాను, తర్వాత అతన్ని చూడలేదు. ఇప్పుడు అతను యుద్ధంలో మరణించాడు, అంచేత ఒక్కసారి నాకు కర్ణుడిని చూడాలనుంది, అతన్ని చూపించవలసింది అని అడిగింది. సమర్థోసి మహాభాగా కురుమే వాంఛితం ప్రభువు, నీవు అలా చూపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడివి కాబట్టి చూపించవలసింది అని ప్రార్థిస్తుంది. అలా ఆమె ప్రార్థించేసరికి ఇంకా ఒక్కొక్కరొకరు వాళ్ళ వాళ్ళ కోరికలను వ్యక్తపరచడం మొదలెట్టారు. గాంధారి, నేను దుర్యోధనుని చూడాలనుకున్నాను, ఆ యుద్ధంలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు, అంచేత నాకు దుర్యోధనుని చూపించవలసింది అని గాంధారి అడిగింది. అభిమన్యుం మహావీరం, సుభద్ర, మహావీరుడైనటువంటి అభిమన్యుడిని నేను చూడాలనుకుంటున్నాను అని ఆమె కోరింది. ఈ విధంగా వారు ఎవరెవరిని చూడాలనుకుంటున్నారో ఆ విషయాన్ని వ్యాసుల వారికి విజ్ఞప్తి చేశారు. సరే, వ్యాసుల వారు మహానుభావులు, గొప్ప తపస్సంపన్నులు కాబట్టి దేవదేవీం బ్రహ్మరూపాం మణిద్వీపాధివాసినీం, ఆయన దేవదేవి అయినటువంటి బ్రహ్మరూపైనటువంటి మణిద్వీపాధివాసిని అయినటువంటి ఆ ఆది పరాశక్తిని అమ్మవారిని ప్రార్థించారు. యదా న వేద నచ విష్ణురీశ్వర నవాసవో నైవ జలాధిపస్తథా న విత్తపో నైవ యమశ్చ పావకః తదాసి దేవి త్వమహం నమామితం జలన్న వాయుర్న ధరా న చాంబరం గుణాన తేషాం చ న చేంద్రియాణ్యహం మనో న బుద్ధిర్న చ దిగ్మగుష్యసి తదాసి దేవి త్వమహం నమామితాం. అది నిన్ను తెలుసుకోవాలి అంటే వీరు ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. బ్రహ్మ కాని, విష్ణువు కాని, ఈశ్వరుడు కాని, ఇంద్రుడు కాని, సముద్రుడు కాని, వరుణుడు కాని, ఆ కుబేరుడు కాని, యముడు కాని, అగ్ని కాని, వాయువు, ఆకాశం, ఇవి కూడా నిన్ను తెలుసుకోలేనటువంటివి. అలాగే నీవు సాధారణమైనటువంటి మనోబుద్ధుల చేత తెలియబడేటువంటి దానివి కాదు. కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నాను, ఇమం జీవలోకం సమాధాయ చిత్తే గుణైర్లింగకోశంచ నేత్వా సమాధౌ స్థితా కల్పకాలం నయస్యాత్మతంత్ర నకోప్యస్తి వేత్తా వివేకం గతోపి. ఎంత తెలివైన వాడైనప్పటికీ కూడా
ఈ సృష్టినంతని నడిపిస్తూ ఉన్నటువంటి నిన్ను తెలుసుకోలేడు. ప్రార్థయత్యేష మాం లోకో కృతానాం దర్శనం పునః నాహం క్షమోస్మి మాతస్వం దర్శయాసు జనాన్ మృతాన్. వీరు నన్ను ఈ కోరిక కోరారు, కానీ మరణించిన వాళ్ళని చూపించగలిగేటటువంటి శక్తి నాకు లేదు. అమ్మా, నువ్వే సర్వశక్తి సంపన్నురాలివి, కాబట్టి నీవే దర్శించవలసి వాళ్ళందరికీ వీళ్ళని చూపించవలసింది అని ప్రార్థించారు వ్యాసుల వారు ఆ మహాశక్తిని. అప్పుడు ఏవం స్తుతా తదా దేవి మాయా శ్రీ భువనేశ్వరి స్వర్గాత్ ఆహూయ సర్వాన్ వై దర్శయామాస పార్థివాన్. అప్పుడు ఆ భువనేశ్వరి దేవి స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పేరు పేరుగా పిలిచింది. వాళ్ళందరూ వచ్చారు. ఈ కోరుకున్నటువంటి ఈ కుంతి, సుభద్ర, గాంధారి వీళ్ళందరూ కూడా వాళ్ళని దర్శించి ఆనందించారు అన్నమాట. అనంతరం ఈ పాండవులందరూ కూడా హస్తినాపురానికి వెళ్ళిపోయారు. తదనంతరం తతో దినే తృతీయే చ ధృతరాష్ట్రస్య భూపతి దావాగ్నినా వనే దగ్ధః సభార్యః కుంతి సంయుతః సంజయస్తీర్థయాత్రాయాం గతశ్చక్త్వా మహీపతిం శ్రుత్వా యుధిష్ఠిరో రాజా నారదాద్ దుఃఖమాప్తవాన్. తదనంతరం వీళ్ళు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత 3వ రోజున ఆ అరణ్యంలో పెద్ద దావానలం చెలరేగి ఆ దావానలంలో ధృతరాష్ట్రుడు, కుంతి వీరందరూ కూడా మరణించారు. సంజయుడు తీర్థయాత్రలకై వెళ్ళిపోయాడు. ఈ విషయమంతా కూడా నారదుడు యుధిష్ఠిరునికి విన్నవించాడు. షట్త్రింశేథ గతే వర్షే కౌరవాణాం క్షయాత్ పునః ప్రభాసే యాదవా సర్వే విప్రశాపాత్ క్షయం గతాః. 36 సంవత్సరములు గడిచిన తర్వాత కౌరవులందరూ కూడా నశించిపోగా ఆ ప్రభాసమునందు యాదవులు వారు కూడా విప్రశాపం వల్ల నాశనం పొందారు. ఎందువల్ల అంటే వాళ్ళంతా మద్యాన్ని సేవించి పరస్పరం ఒకళ్ళు వాళ్ళు యుద్ధం చేసుకున్నారు. తే పీత్వా మదిరాం మత్తాః కృత్వా యుద్ధం పరస్పరం క్షయం ప్రాప్తా మహాత్మానః పశ్యతో రామకృష్ణయోః దేహం తత్యాజ రామస్తు కృష్ణః కమలలోచనః వ్యాధబాణః తశాపం పాలయన్ భగవాన్ హరి. ఇక్కడ ఆ రామకృష్ణులు బలరామకృష్ణులు ఎదురుగానే ఆ యాదవులందరూ కూడా పరస్పరం కొట్టుకుని వాళ్ళు వినాశాన్ని పొందారు. తదనంతరం బలరాముడు దేహత్యాగం చేశాడు. ఒకానొక వ్యాధుని యొక్క బాణము చేత శాపవశాత్ అన్నమాట కృష్ణుడు కూడా దేహత్యాగం చేశాడు. వసుదేవుడు ఆ శ్రీకృష్ణుని యొక్క దేహత్యాగాన్ని విని తాను కూడా దేహత్యాగం చేశాడు. జహో ప్రాణాన్ శుచీన్ కృత్వా చిత్తే శ్రీభువనేశ్వరీ అర్జునస్తు తతో గత్వా ప్రభాసే చాతి దుఃఖితః సంస్కారం తత్ర సర్వేషాం యథాయోగ్యం చకారః. ఆ వసుదేవుడు శ్రీ భువనేశ్వరిని తలుచుకుంటూ ఆయన కూడా దేహత్యాగం చేశాడు. అర్జునుడు ఆ ప్రభాసమునకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ యాదవులందరూ మరణించారు. బలరామకృష్ణుడు దేహత్యాగం చేశారు. వాళ్ళందరికీ కూడా ఔర్ధ్వదైహిక క్రియలని ఆయన చేశాడు, అర్జునుడు చేశాడు. చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ నగరాన్ని నుంచి బయటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళిపోయాక ఆ పురమంతా కూడా
సముద్రంలో మునిగిపోయింది. అర్జునో ద్వారకామేత్య పురాన్ నిష్క్రామయజ్జనం. ఆ ద్వారకకు వెళ్ళి ద్వారకలో ఉన్న ఈ జనాలందరినీ కూడా బయటికి తీసుకెళ్ళిపోయాడు వాళ్ళని రక్షించడం కోసం. తదనంతరం ఆ పురి ఆ ద్వారక ఏమైందంటే సముద్రంలో కలిసిపోయింది. అంటే సముద్రం ఆ పొంగి మొత్తం ద్వారకనంతని ముంచేసింది అనమాట. అర్జున సర్వలోకాన్ వై గృహీత్వా నిర్గతస్తదా కృష్ణపత్న్య సదా మార్గే చోరాభిరైశ్చ లుంఠితాః ధనం సర్వం గృహీతం చ నిస్తేజశ్చార్జునో భవతు. అయితే ద్వారక నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కృష్ణుల యొక్క భార్యలు, వాళ్ళతో ఉండేటువంటి కొంత సంపద అవన్నీ తీసుకుని యువతలకు వచ్చేశారు. వచ్చేస్తుంటే దారిలో వాళ్ళందరినీ కూడా దొంగల ఆభీరులు వాళ్ళని అటకాయించి వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా దోచేసుకున్నారు. ఇంకా ఏమి లేకుండగా అర్జునుడు ఇంటికి ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. ఇంద్రప్రస్థే సమాగమ్య వజ్రో రాజకృతస్తదా అనిరుద్ధ సుతో నామ్నా పార్థేన అమిత తేజసా. ఇంద్రప్రస్థానికి వచ్చిన తర్వాత అర్జునుడు తదనంతరం, ఎందుకంటే ఆయన కూడా నిస్తేజశ్చ అర్జునో భవతు అని చెప్పేసి అర్జునుడు కూడా తేజోహీనుడు అయిపోయాడు. ఆ ఇంద్రప్రస్థానికి వచ్చి వజ్రుడు అనేటువంటి అతన్ని రాజును చేశారు. అతడు ఎవరు అంటే అనిరుద్ధుని యొక్క కుమారుడు. ఆ అనిరుద్ధుని కుమారుడు వజ్రుడు అనేటువంటి అతన్ని రాజుని చేశాడు. వ్యాసాయ కథితం దుఃఖం తేనోక్తోసౌ మహారథ పునర్యదా హరిస్త్వంచ భవితాసి మహాపతే తదా తేజస్తవాత్యుగ్రం భవిష్యతి పునర్యుగే. వ్యాసులు వారు అన్నారు, ఈ తేజస్సు అంతా పోయింది అంటే మళ్ళీ నువ్వు మరొక యుగంలో ఆ శ్రీ మహావిష్ణువుని కలుసుకున్నప్పుడు నీ యొక్క తేజస్సు నీకు వస్తుంది అని చెప్పాడు. తచ్చుత్వా వచనం పార్థో గత్వా నాగపురే అర్జున దుఃఖితో ధర్మరాజానం వృత్తాంతం సర్వమబ్రవీత్. ఈ సంగతి ద్వారకలో జరిగిన సంగతి, యాదవులంతా మరణించడం, పరరామకృష్ణుడు దేహత్యాగం చేయడం, ఈ విషయాలన్నీ కూడా ఈ హస్తినాపురంలో ధర్మరాజుకి అర్జునుడు వివరించి చెప్పాడు అనమాట. దేహత్యాగం హరే శ్రుత్వా యాదవానాం క్షయం తథా గమనాయ మతిం చక్రే రాజా హిమాచలం ప్రతి. షట్త్రింశద్వార్షికం రాజ్యే స్థాపయిత్వా ఉత్తరాసుతం నిర్జగామ వనం రాజా ద్రౌపద్యా భ్రాతృభిः సదా సహా అని. ఆయనకి ఇంకా ధర్మరాజు కూడా ఈ రాజ్య పరిపాలన విషయంలో వైరాగ్యము కలిగింది. షట్త్రింశద్ వార్షికం, ఒక 36 సంవత్సరములు పరిపాలన చేసి తర్వాత ఆ ఉత్తరాగర్భములో జన్మించినటువంటి పరీక్షిత్తును రాజుగా చేసి ద్రౌపదితో సోదరులతో కలిసి హిమాచల పర్వతానికి వెళ్ళిపోయారు. గత్వా హిమాచలే షట్టేజహు ప్రాణాన్ వృధాసుతా. ఆ హిమాచలం చేరిన తరువాత వారందరూ కూడా దేహత్యాగం, కొంతకాలం వారు దేహత్యాగం చేశారు. ఇంట్లో కౌరవుల యొక్క లేదా పాండవుల యొక్క భారత కథ అంతా చాలా సూక్ష్మంగా చెప్తారు, ఎందుకంటే అది ఇక్కడ ప్రధానం కాదు కాబట్టి. పరీక్షిదపి రాజర్షి ప్రజా సర్వా సుధార్మిక అపాలయచ్చ రాజేంద్రో 6 వర్షాణ్యతంత్రిత. పరీక్షన్ మహారాజు ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో పరిపాలన చేస్తున్నాడు. అలాగా ఆయన 60 సంవత్సరములు పరిపాలన చేశాడు. తర్వాత ఆయన ఒకసారి వేటకని చెప్పి అరణ్యానికి వెళ్ళాడు. బభూవ మృగయాశీల జగామచ వనం మహతు యుద్ధం మృగం విచిన్వానో మధ్యాహ్నే భూపతి స్వయం. వేటకు వెళ్ళాడు, అడవిలో మృగాలను వేటాడుతూ తిరుగుతున్నాడు. అలా తిరుగుతుంటే అతనికి ఏమైందంటే చాలా శ్రమపడిపోయాడు. శ్రమపడి అతనికి దప్పిక అయింది, దాహం, మంచినీళ్లు తాగాలనుకున్నాడు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు దొరకలేదు. అలా వెతుకుతూ ఉండగా ఒక చోట ఒక ముని ఆశ్రమం
కనపడింది. అక్కడ ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తృషితశ్చ పరిశ్రాంతః క్షుధితశ్చ ఉత్తరాసుతః రాజా ఘర్మేణ సంతప్తః దదర్శ మునిమంతికే. ఆ మునిని చూశాడు. ఆయన ధ్యానే స్థితం మునిం రాజా జలం పప్రచ్ఛ చాతురః. ఆ ముని ధ్యానంలో ఉన్నాడు. ఈయన దాహం వేసేస్తోంది, ఆకలి వేసేస్తోంది. అంచేది ఇంకా ముని గురించి ఆలోచించేటువంటి సమయం లేదు. కాబట్టి ఆ మునితోటి నీళ్ళు ఇవ్వాల్సింది అని అడిగాడు. అయితే ఆ ముని ధ్యానంలో ఉన్నాడు, ఏం కదలలేదు, చలనం లేదు. మృతం అప్పుడు నోవాచ కించిన్ మౌనస్థః చుకోపం నృపతిస్తదా. ఎప్పుడైతే ముని నుండి ఎటువంటి సమాధానం రాలేదో ఆయనకి రాజుకి, పరీక్షిత్ మహారాజుకి కోపం వచ్చేసింది. వచ్చి మృతం సర్పం తదాదాయ ధనుష్కోట్యా తృషాతురః కలినావిష్ట చిత్తస్తు కంఠే తస్యన్యవేసేతు. అంత ధార్మికుడు, అంత గొప్పవాడు అయినటువంటి పరీక్షిత్ మహారాజు ఆ కోపములో, ఆ క్షుధార్తిలో కలి ప్రభావం అని చెప్పారు. ఎంతటి గొప్పవాడైనా కలి ప్రభావం చేత పొరపాట్లు చేసే అవకాశం ఉంటుందన్నమాట. అందుచేత ఆ కలి ప్రభావం చేసి ఆయన ఏం చేసేట, ఆ ధనుస్సు యొక్క అగ్రం ఉంటుంది కదా, ఆ అగ్రంతో మరణించినటువంటి ఒక సర్పాన్ని ఆ తపస్సు చేసుకుని ధ్యానంలో ఉన్న ముని మెడలో వేశాడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు, అంచేత ఆయనకి ఏం ఒంటి మీద స్పృహ లేదు. ఈ మరణించిన సర్పం వేసినా, బతికున్న సర్పం వేసినా ఆయన ఏమి పట్టించుకోడు, ధ్యానంలో ఉన్నాడు. ఈ మరణించినటువంటి ఈ సర్పాన్ని ఈ పరీక్షిత్ మహారాజు ఆ మహర్షి యొక్క మెడలో వేశాడు. వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆరోపితే తథా సర్పే నోవాచ ముని సత్తమః నచాల సమాధిస్థో రాజాపి స్వగృహం గతః. ఆయన సమాధిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈయన ఏం చేసినప్పటికీ ఆయన ఇంట్లో చలనం ఏమీ లేదు, అలాగే ఉన్నాడు. ఈయనమో ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ ఉండేటువంటి ఇతరుల వలన అతని యొక్క కుమారుడు, అతనికి ఈ విషయం తెలిసింది. తస్య పుత్రో అతి తేజస్వి గవిజాతో మహాతపాః మహాశక్తః అథ శుశ్రావ క్రీడమానో వనాంతికే మిత్రాణి ఆహుశ్చ తత్పుత్రం పితుః కంఠే తవాధునా లంబితోస్తి మృతః సర్పః కేనాపీతి మునీశ్వర. ఆ తోడు వాళ్ళు ముని కుమారులు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ ధ్యానంలో ఉన్న ముని యొక్క కుమారుడికి ఈ విషయాన్ని చెప్పారు. చెప్పినవంటే అతనికి చాలా కోపం వచ్చింది. తేషాం తద్వచనం శ్రుత్వా చుకోప అతిశయం తదా శశాప నృపతిం క్రుద్ధః గృహీత్వాసు కరే జలం పితుః కంఠేర్జమేయేన వినిక్షిప్తో మృతోరగః తక్షకః సప్తరాత్రేణ తం దశేత్ పాపపూరుషం అని చెప్పాడు. కోపం వచ్చింది. ఇప్పుడు కూడా కోపం ఎప్పుడైతే వస్తుందో ఏ మనిషికైనా సరే, ఎంతటి గొప్పవాడికైనా సరే బుద్ధి పనిచేయదు. ఎప్పుడైతే బుద్ధి పనిచేయదో అప్పుడు ఉచిత అనుచితాలు తెలియవు. అంచేత మునికుమారుడు ఏం చేశాడు, జలం తీసుకుని వెంటనే ఎవరైతే నా తండ్రి మెళ్ళలో ఈ మరణించినటువంటి సర్పాన్ని వేశాడో అతడు 7 రోజుల్లోగా 7 రాత్రుల లోపులో సర్పము చేత కరవబడి మరణిస్తాడు అని శాపం ఇచ్చేశాడు. ఆ విధంగా ఆ ముని శిష్యుడి యొక్క శాపం చేత ఈ పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో సర్పం వల్ల మరణం వస్తుంది అనే విషయం తెలిసింది. మునే శిష్యోధ రాజానం సముపేత్య గృహే స్థితం శాపం నివేదయామాస మునిపుత్రేణ చార్పితం. అది ముని యొక్క శిష్యుడు ఒక ఆయన వచ్చి రాజుకి ఈ విషయం చెప్పాడు.
అయ్యా మీరు వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి ఇది, ఆ ముని యొక్క కుమారుడే మీకు ఇటువంటి శాపాన్ని ఇచ్చారు అని చెప్పారు. అభిమన్య సుత శ్రుత్వా శాపం దత్వా ద్విజేన వై. అభిమన్యసుత అభిమన్యుసుత శ్రుత్వా శాపం దత్తం ద్విజేన వై అనివార్యం చ విజ్ఞాయ మంత్రి వృద్ధానువాచ. మరి ఈయన తెలివైన వాడే కదా, మహర్షి కుమారుడు, అతడు కూడా ఋషి, అతని యొక్క శాపము, అందుచేత ఇంకా తనకి మరణం నిశ్చయము, దీన్ని మనం తప్పించుకోలేము అని అనుకున్నాడు. అనుకుని మంత్రులను పెద్దవాళ్ళని పిలిచాడు. పిలిచి ఈ విషయం చెప్పాడు. శప్తోహం ద్విజ రూపేణ మమ ద్వేషాద సంశయం కిం విధేయం మయా మయామాత్యాః ఉపాయః చింత్యతామిహ. మృత్యుః కిల అనివార్యోऽసౌ వదంతి వేదవాదినః యత్నస్తథాపి శాస్త్రోక్తః కర్తవ్యః సర్వదా బుధైః. ఉపాయవాదినః కేచిత్ ప్రవదంతి మనీషిణః విజ్ఞోపాయేన సిద్ధ్యంతి కార్యాణి నేతరస్య చ. మణిమంత్రౌషధీనాం వై ప్రభావాః ఖలు దుర్విధః న భవేదితి కిం తైస్తు మణివద్భిః సుసాధితైః. సర్పదష్టా పురా భార్య మునేః సంజీవితామృత దత్వార్థమాయుషస్తేన మునినా సావరాప్సరా. అయితే దీనికి ఉపాయం ఏమిటి అని మంత్రులందరినీ పెద్దవారిని పిలిచి ఆయన విషయం చెప్పి అడిగాడు. అయితే మృత్యు అనివార్యము అని కొంతమంది చెప్పారు. కొంతమంది అనివార్యమే మృత్యువు అయినప్పటికీ కూడా మనం దాన్ని తప్పించుకోవడానికి ఏవైనా ఉపాయాలు ఉంటే వెతకాలి, అంతేగాని అనివార్యం కదా అని ఊరుకోకూడదు అని కొంతమంది చెప్పారు. ఏదో ఒక విజ్ఞులైనటువంటి వారు ఏదో ఒక ఉపాయం చేత తమ తమ కార్యాలని సాధిస్తారు. కాబట్టి 7 రోజుల్లో సర్పం వల్ల మరణం వస్తుంది అంటే ఆ సర్పము యొక్క కాటు నుండి తప్పించుకోవడానికి, లేదా అది కాటు వేయకుండా ఉండడానికి, కాటు వేసినప్పటికీ కూడా దాని బలం లేకుండా ఉండడానికి మణి మంత్రష ఔషధీనాం, మణి చూపించినట్టయితే ఆ సర్పము కాటు వేయదు. ఒకళ్ళు కాటు వేస్తే మంత్రం వల్ల ఆ విషం యొక్క ప్రభావం ఉండదు, లేదా ఔషధం ద్వారా విషం యొక్క ప్రభావాన్ని పోగొట్టచ్చు. ఇలా అనేక ఉపాయాలు ఉన్నాయి. అంచేది ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ఏం చేద్దామని అనుకోవాలి, కానీ ఎలాగా మరణం సిద్ధమే కదా అని ఊరుకోకూడదు. దీనికి ఒక ఉపాయం ఏమిటి అంటే, ప్రాచీన కాలంలో ఒకానొక రురుహు అనే ఋషి, అతడు ప్రమద్వర అనేటువంటి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అనుకుని వివాహం అంతా నిశ్చయమైంది. ఇక రేపు ఎప్పుడో వివాహము అనగా ఆమెని సర్పము కరిచింది, ఆమె మరణించింది. ఆమెను వివాహం చేసుకోవాలి అనేటువంటి అనుకున్నటువంటి ఆ రురు మహర్షి చాలా బాధపడ్డాడు. ఏం చేయాలి, ఏడ్చాడు, దుఃఖించాడు, దేవతలందరినీ ప్రార్థించాడు. ఇక ఉపాయం ఏమీ తోచక మరణిద్దాం అనుకున్నాడు. అనుకుంటే అతనికి దేవతలు గంధర్వులు సలహా ఇచ్చారు. ఏమయ్యా, మరణిస్తే ఏముంది, ఆమె మరణించింది, అలాగే నువ్వు మరణిస్తావు అంతే. మరణించడం వల్ల ప్రయోజనం ఏమిటయ్యా, దీని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఉపాయం ఉంటుంది, ఆ ఉపాయాన్ని ఆలోచించు అని చెబితే దేవతల యొక్క ప్రభావం చేత వాళ్ళు సగం ఆయుష్ కనుక నీవు ఆమెకు దారిపోసినట్లయితే ఆమె బతుకుతుంది అని చెబుతారు. అలా ఆ విధంగా ఆ ప్రమద్వరను ఆ రురు మహర్షి బతికించుకున్నాడు. ఈ వృత్తాంతం చెప్పారు. చెప్పి నువ్వు మరణిస్తామో అనుకుంటే ఊరుకోవడం కాదు, దానికి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. అదే చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. కిం మునిరు ఏన దత్వార్థమాయుషో జీవిత ప్రియ కథం మృత మహారాజ తన్నో బ్రూహి సవిస్తరం అని ఆ కథను వివరంగా చెప్పవలసింది అని అడిగారు. అంటే భృగోర్భార్య వరారోహ, ఇక్కడ వాళ్ళ వృత్తాంతం చెప్పారు. పులోమా నామ సుందరి, భృగు యొక్క భార్య పులోమ అనేటువంటి ఆమె ఉన్నది.
వారికి తస్యాస్తు చ్యవనో నామ మునిర్జాతోతి విశ్రుత. అతనికి చ్యవనుడు అనేటువంటి వారికి చ్యవనుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. అతడు గొప్ప ముని. చ్యవనశ్చ శర్యాతే సుకన్యా నామ సుందరి. చ్యవనుడికి శర్యాతికి సుకన్య అనేటువంటి ఆమె జన్మించింది. తస్యాం జజ్ఞే సుత శ్రీమాన్ ప్రమతిర్నామ విశ్రుత. ఆ సుకన్యకు ప్రమతి అనేటువంటి అతనికి వారి ఉభయులకి వివాహమయ్యి ఆ వారికి ప్రమతేస్తు ప్రియా భార్య ప్రతాపీ నామ విశ్రుత. ఆ సుకన్యకు ప్రమతి అనేటువంటి కుమారుడు కలిగాడు. ఆ ప్రమతి ప్రతాపి అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ ప్రమతి ప్రతాపులు, ప్రతాపి స్త్రీ అనుకోండి, ప్రమతి పురుషుడు, వారు ఉభయులకి రురుహు నామ సుత జాత. ఆ రురు అనేటువంటి కుమారుడు కలిగాడు. తస్మింశ్చ సమయే కశ్చిత్ స్థూలకేశశ్చ విశ్రుత. అదే సమయంలో అంటే దానికి సమకాలికుడుగా, వాళ్ళకి సమకాలికుడుగా స్థూలకేశుడు అనేటువంటి ఒక ఆయన తపస్సు చేసుకునేటువంటి తపస్సంపన్నుడు అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఏమైందంటే మేనక ఒకసారి అక్కడికి వచ్చింది. వచ్చి అక్కడ ఆ ప్రదేశాల్లో తిరుగుతూ ఆ స్థూలకేశుడు అనేటువంటి ఋషి యొక్క ఆశ్రమానికి దగ్గరలో తిరుగుతూ అక్కడ ఉండేటువంటి నదీ తీరాన్ని విహరిస్తూ ఉన్నది. ఆ ఉన్నట్టయితే ఆమె విశ్వావసువు అనేటువంటి ఋషి వలన గర్భవతి అయి సంతానాన్ని పొందింది, స్త్రీ సంతానాన్ని. ఆ స్త్రీ సంతానాన్ని, మరి అప్సర స్త్రీ కదా, సంతానాన్ని పొంది ఆ సంతానాన్ని తీసుకుని ఏమి స్వర్గానికి వెళ్ళరు, ఇక్కడ వదిలేస్తారు. ఎక్కడ వదలాలి అని ఆలోచించి ఆవిడ ఏం చేసిందంటే ఈ స్థూలకేశుడు ఆశ్రమానికి దగ్గరలో నదీ తీరంలో ఆ కలిగినటువంటి సంతానము స్త్రీ సంతానం, ఆమెను ఆ చిన్న పిల్లని ఆమెను వదిలేసి వెళ్ళిపోయింది అప్సరస మేనక. ఈ స్థూలకేశుడు ఆశ్రమంలో ఉంటాడు కదా, అతడి నుండి ఒకసారి అట్లా తిరుగుతూ ఉంటే ఈ నదీ తీరంలో ఉన్న ఈ ఆడపిల్ల కనపడింది, చిన్నపిల్ల. ఆయన తీసుకొచ్చి దాన్ని ఆమెని పెంచాడు. ఆమెకు ప్రమద్వరా అనేటువంటి పేరు పెట్టి ఆమెను పెంచాడు. ఆమె పెద్ద యుక్త వయస్సురాలైంది, యౌవనవతి అయింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ ప్రతాపి ప్రమతుల యొక్క కుమారుడు రురుహు అనేటువంటి అతడు. ఆ రురు అనేటువంటి అతడు ఆ ముని కుమారుడు లేకపోతే తపస్సంపన్నుడు. అతడు ఈ ఆశ్రమంలోను ఇతరత్ర వనములోను నదీ తీరంలోను సంచరిస్తూ ఈమెను చూడటం తటస్థించింది. ఈ ప్రమద్వర అనేటువంటి ఆమె చూసి ఈమె యౌవనవతి, అందమైనటువంటి ఆమె, అతడు కూడా యౌవనవంతుడు, అందమైనటువంటి వాడు. కాబట్టి వారి ఉభయులకి మధ్య ప్రేమ అంకురించింది. వారు వివాహం చేసుకోవాలి అనుకున్నారు. అనుకుని వారు వాళ్ళ తండ్రులకి చెప్పారు. కామార్తస్స మునిర్గత్వా రుసుప్తో నిజాశ్రమే పితా పప్రచ్ఛదీనంతం కిం రురో విమనాసి. ఈయన ఈ రురువు ప్రమద్వరయందు వివాహం అది చేసుకోవాలని ప్రీతి కలిగినటువంటి వాడై ఇంటికి వెళ్ళాడు. అయితే వెంటనే తండ్రికి చెప్పడానికి ఇబ్బంది పడి విచారంగా పడుకున్నాడు. పడుకుంటే తండ్రి ఆ ప్రమతి అనేటువంటి ఆయన నాయన ఏమిటి ఇలా పడుకున్నావు, కారణం ఏమిటి, అన్యమనస్కంగా ఉన్నావు నువ్వు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఈ రురువు సమాధానం చెప్పాడు. కన్యా ప్రమద్వరా నామ సామే భార్యా భవేదితి సగత్వా ప్రమతిస్తూర్ణం స్థూలకేశం మహాముని. అప్పుడు ఏం చేశారంటే ఈ ప్రమద్వర అనేటువంటి ఆమె నాకు భార్యగా ఉండాలి అని
ఎప్పుడైతే కొడుకు చెప్పాడో అప్పుడు ప్రమతి ఆ స్థూల కేశుని దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయి ప్రమద్వరను మా అబ్బాయి రురువుకి ఇచ్చి వివాహం చేయవలసింది అని ప్రార్థించాడు. అయితే వారు ఉభయలు కూడా తండ్రి అంగీకరించి, ప్రమద్వర తండ్రి అంగీకరించారు. కాబట్టి ఉభయలు ఏమనుకున్నారంటే వీళ్ళిద్దరికీ వివాహం చేద్దాము అని అనుకున్నారు. ప్రమతి స్థూలకేశ్చ వివాహార్థం సముద్యతౌ బభూవుతుర్మహాత్మానౌ సమీపస్థౌ తపోవనే. వారు ఇద్దరు కూడా పక్కపక్క ఆశ్రమాలు వాళ్ళే, అంచేత వీరిద్దరికి వివాహం చేయాలి అని వాళ్ళు నిశ్చయించుకున్నారు. అయితే ఇంతట్లో ఏం జరిగింది? తస్మిన్ అవసరే కన్యా రమమాణ గృహాంగణే ప్రసుప్తం పన్నగం పాదేన అస్పృశత్ చారులోచన. ఇంతట్లో ఏమైంది? ఆ ప్రమద్వర తన యొక్క ఆశ్రమం, అది తండ్రి యొక్క ఆశ్రమంలో ఆ ముంగిట అటు ఇటు తిరుగుతూ ఏదో బంతి ఆట లాంటిది ఆడుతూ ఉంది. ఉండి నిద్రపోతున్నటువంటి సర్పాన్ని కాలితో తన్ని చూసుకోలేదు. ఏదో ఆటల ధోరణిలో ఉంది, అంచేత అక్కడ నిద్రపోతున్నటువంటి సర్పాన్ని కాలితో తన్ని. వెంటనే సర్పం కదా, వెంటనే లేచి కాటు వేసింది. కాటు వేయడంతో ప్రమద్వర మరణించింది. ఈ విషయం రురువుకి తెలిసింది. పక్క ఆశ్రమం పక్కే కదా, ఈ ఆశ్రమంలో వీళ్ళుంటే పక్క ఆశ్రమంలో వాళ్ళు. ఈ విషయం తెలిసి రురువు గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఆ మరణించి ఉన్నటువంటి భార్య, కాబోయేటువంటి భార్య ప్రమద్వరని చూశాడు. చూసి చాలా దుఃఖించాడు. దుఃఖించి ఏం చేయాలి? కింకరోమి క్వగచ్చామి మృతామే ప్రాణవల్లభ నవై జీవితుమిచ్చామి వియుక్త ప్రియయానయా. నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని ప్రార్థించాలి? ఈమె లేనిదేనే జీవించలేనే అని అనుకున్నాడు. అనుకుని తాను కూడా మరణించేద్దాం అనుకున్నాడు. అనుకుంటే మరణాత్ కిం ఫలం మే స్యాత్ ఆత్మహత్య దురత్యయ దుఃఖితశ్చ పితా మే స్యాత్ జననీచ అతి దుఃఖిత దైవస్తుష్టో భవేత్ కామం దృష్ట్వా మాం త్యక్త జీవితం. నేను మరణించడం వల్ల ఉపయోగం ఏముంటుంది అనుకున్నాడు. నేను మరణిస్తే ఒకవేళ సంతోషిస్తే దైవం అంటే తన యొక్క నియమం చెల్లింది అని అనుకుంటే దైవం అనుకోవాలి, ఆయన సంతోషించాలి. కానీ బ్రతుకున్న నా తండ్రి బాధపడతాడు, నా తల్లి బాధపడుతుంది. ఇది ఆత్మహత్య మహాదోషం, దీనివల్ల ఉపకారం ఏముంది అని అనుకున్నాడు. అనుకుని ఏం చేయాలి అంటే అప్పుడు విమృశ్యైవం రురుస్తత్ర స్నాత్వాచమ్య శుచిస్థిత అబ్రవీత్ వచనం కృత్వా జలం పాణావనో ముని యన్మయా సుకృతం కించిత్ కృతం దేవార్చనాదికం గురవ పూజితా భక్త్యా హుతం జప్తం తపఃకృతం అధీతా స్వఖిలా వేద గాయత్రీ సంస్కృతా యది రవిరారాధితస్తేన సంజీవతు మమ ప్రియా యది జీవన్ నమే కాల్త త్యజే ప్రాణానహం తతః ఇత్యుక్త్వా తజ్జలం భూమౌ చిక్షేప ఆరాధ్య దేవతా. ఏం చేశాడు అంటే తాను మరణించడం ఉపయోగం లేదు అనుకున్నాడు. స్నానం చేసి శుచిగా జలముతోటి ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏం చేశాడు అంటే నేను ఇంతకు ముందు ఏవైనా పుణ్యకారములు చేసి ఉన్నట్టయితే, దేవతల్ని సక్రమంగా అర్చించి ఉన్నట్టయితే, పెద్దవారిని పూజించి ఉన్నట్టయితే, హోమము భక్తితోటి జపతపములు హోమములు చేసి ఉన్నట్టయితే, అలాగే వేదములు నేను అధ్యయనం చేసిన వాడిని అయినట్టయితే, గాయత్రీ జపం చేసిన వాడిని అయినట్టయితే, ఈశ్వరుణ్ణి ఆరాధించిన వాడిని అయినట్టయితే, ఇన్ని చెప్పాడు. ఇట్లాంటివన్నీ చేశాడు ఆయన. ఇవన్నీ త్రికరణ శుద్ధిగా చేసిన వాడినే అయితే నేను వివాహం చేసుకోవాలనుకున్న నా ప్రమద్వర ప్రియురాలు ఆమె జీవించుగాక, లేని పక్షంలో
నేను ప్రాణాలను విడిచిపెడతాను అని చేత్తో తీసుకున్నటువంటి ఆ జలాన్ని భూమి మీద వదిలిపెట్టాడు. అప్పుడు దేవదూత వచ్చాడు. వచ్చి, నాయన, నువ్వు చేసేటువంటి చాలా సాహసం, నువ్వు మరణించి సాధించేది ఏముండయా, దీనికి ఒక ఉపాయం ఉంది, చెబుతాను విను అన్నాడు. అన్యాం కామయ చార్వాంగీం మృతేయంచ అవివాహిత కిం రోదిషి సుదుర్బుద్ధే కా ప్రీతిస్తే అనయాస దేవదూత నచాన్యాం వై వరిష్యామ్యహం అంగనా ఇది జీవే నజీవేద్వా మర్తవ్యంచాధునామయ. మొదటి దేవదూత వచ్చి చెప్పాడంటే, మరణించడం ఎందుకయ్యా, నువ్వు మరో వివాహం ఇంకొకరెవరినో వివాహం చేసుకోవచ్చు కదా అన్నాడు. అంటే రురు అన్నాడు, అబ్బాయి అదేం కాదు, నేను ఆమెనే వివాహం చేసుకుంటాను, లేకపోతే మరణిస్తాను అన్నాడు. అంటే అప్పుడు ఉపాయము చెప్పాడు. ఇప్పుడు కూడా ఉపాయం వెంటనే చెప్పారు. వీళ్ళ యొక్క స్థితి ఎట్లా ఉంది, ఆమె పట్ల ఇతనికి ఎంతటి ప్రేమ ఉంది అనేది ఒక చిన్న పరీక్ష చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు దేవదూత అన్నాడు, ఉపాయం శృణు విప్రేంద్ర విహితం యత్ సురై పురా ఆయుషో అర్థప్రదానేన జీవయ ఆశు ప్రమత్వర. ఉపాయం ఉందయ్యా, ఇది ప్రాచీన కాలంలో దేవతల చేత చెప్పబడినటువంటి ఉపాయమే. కాబట్టి నువ్వు నీ యొక్క ఆయుర్దాయంలో సగభాగము కలిగించినట్లయితే ప్రమద్వర జీవిస్తుంది అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆ రురువు తన యొక్క ఆయుర్దాయంలో సగభాగం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ విధంగా ఆ ప్రమద్వర జీవించింది అని ఈ కథ చెప్పి పరీక్షిత్ మహారాజుకి ఆ విధంగా మరణము నుండి తప్పించుకోవడానికి ఏదో విధంగా జీవన్ భద్రాన్ని పశ్యతి అంటారు. కాబట్టి ఏదో విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడంటే 7 అంతస్తుల భవనం కట్టిస్తాడు. కట్టించి ఆ 7వ అంతస్తులో తానుంటాడు. ఉండి అందరినీ కూడా బాగా కాపలా వాళ్ళందరినీ, రక్షక భటుల్ని, ద్వారపాలకుల్ని నియమిస్తాడు. అలాగే మంత్ర ఔషధ సిద్ధులు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ రెడీగా అట్టే పెడతారు. ఉండి తాను భోజనాదులన్నీ కూడా అక్కడికే వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకుంటాడు. ఈ వారం రోజులు ఎవ్వరు దర్శనాలు లేవు, రాజుగారిని చూడడానికి ఎవరు రావక్కర్లేదు, ఎవరికి దర్శనం ఇవ్వరు. ఆ విధంగా ఒక కట్టడి చేసేశాడు. ఆ విధంగా ఉన్నాడు. ఉన్న తర్వాత ఏమైంది అంటే, సరే తక్షకుడు 7 రోజుల్లోగా ఈయన్ని మరి కాటు వేయాలి కదా. తక్షకుడు ఒక బ్రాహ్మణ రూపంలో బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే మధ్యలో కశ్యపుడు అనే ఒక బ్రాహ్మణుడు కనపడ్డాడు. ఈ కశ్యపుడు అనే బ్రాహ్మణుడు మంచి మంత్రవేత్త. ఈ ముఖ్యంగా సర్పములను మంత్రించి వాటిని కరవకుండా చేయగలడు. ఒకవేళ కరిచిన వాళ్ళని బతికించగలడు. అంతటి మంత్రసిద్ధి ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అయితే పాపం నిరుపేద. అతడికి ఈ విషయం తెలిసింది. పరీక్షిత్ మహారాజు అతనికి శాపముట, సర్పం యొక్క కాటుకు అతడు మరణిస్తాడు అనే విషయం తెలిసింది. తెలిసి నేను వెళ్ళి రాజును రక్షించినట్టయితే రాజు నాకు చాలా ధనం ఇస్తాడు, హాయిగా సుఖంగా జీవించవచ్చు అని అనుకుని అతను బయలుదేరి వస్తున్నాడు అనమాట. ఈ దారిలో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. బ్రాహ్మణ వేషంలో ఉన్న తక్షకుడు, ఈ మంత్ర ఔషధ సిద్ధి ఉన్నటువంటి ఈ కశ్యపుడు కలుసుకున్నారు. పరస్పరం ఏదో మాట్లాడుకుంటుంటే, నువ్వెందుకు వెళ్తున్నాడు అంటారు కదా. ఆ తక్షకుడు కశ్యపుడి విషయం గ్రహించాడు. గ్రహించి ఓసారి ఇతన్ని పరీక్షిద్దామనుకున్నాడు. అనుకుని, ఇగో ఎదురుకుండా ఈ చెట్టు ఉంది కదా, ఇగో నా విషప్రభావం చేత ఈ చెట్టును నేను నాశనం చేస్తాను, నువ్వు దీన్ని మళ్ళీ బతికించు అని అడిగాడు. అని ఎదురుగుండా ఉన్న చెట్టుని తన విషప్రభావం చేత పూర్తిగా మాడిపోయేటట్టు చేశాడు. చేస్తే ఈ కశ్యపుడు జలాన్ని మంత్రించి తన మంత్ర ప్రభావం చేత ఆ చెట్టు మీద నీళ్లు చల్లితే, ఆ నశించిపోయినటువంటి దాని మీద చల్లితే అది మళ్ళీ చిగురించి మహావృక్షముగా అయిపోయింది. దాన్ని చూసి
తక్షకుడు అనుకున్నాడు, అమ్మో ఇతడు చాలా మంత్రప్రభావం కలవాడు, ఇతడు గనక పరీక్షణ్ మహారాజు దగ్గరికి వెళితే అతన్ని రక్షించేస్తాడు, రక్షించేస్తే నా యొక్క నియమం ఏమైపోతుంది, అంచేత ఇతన్ని ఏదో విధంగా వెనక్కి పంపించాలనుకున్నాడు. అనుకుని ఆయన డబ్బు కోసమే కదా ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళదాం అనుకున్నావు, ఆయన ఇస్తాడనుకున్న దానికంటే నీకు ఎక్కువ రెట్టింపు ఇస్తాను, అక్కడి వరకు ఎందుకయ్యా, ఇక్కడి నుంచి నువ్వు ఇంక వెనక్కి వెళ్ళిపో, నీకు డబ్బు నేను ఇస్తానన్నాడు. అంటే కశ్యపుడు ముందు అంగీకరించలేదు. దీనివల్ల ఉపయోగం ఏముంది, పైగా రేపు పొద్దుట రాజును బతికించవలసినటువంటి వాడు, బతికించగలిగినటువంటి వాడు ఈ తక్షకుడి దగ్గర డబ్బు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు అని అపకీర్తి కూడా వస్తుంది. అదే కనుక రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు వచ్చినటువంటి ప్రమాదాన్ని మనం నివారించి అతన్ని బతికించినట్లయితే అటు కీర్తి వస్తుంది, ఇటు ధనము వస్తాయి అని ముందు అంగీకరించలేదు. అంగీకరించకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. అయితే అతడు చాలా తపస్సంపన్నుడు కూడా. తన తపశ్శక్తి చేత పరీక్షిత్తు యొక్క జీవితాన్ని గురించి ఓసారి ఆలోచించాడు. అతడికి ఆ దివ్య దృష్టి ఉండడం చేత పరీక్షణ్ మహారాజుకి మరణము తథ్యము అనే విషయం తెలిసింది. ఇంకా ఇతను ఓవేళ శ్రమపడి రక్షిద్దామని ప్రయత్నించినా అతనికి మరణము తథ్యము అని గ్రహించాడు. ఇంకా మరణించేటువంటి వాడిని మనం బతికించడానికి ప్రయత్నం చేయడం అంత దూరం వెళ్ళేందుకు అనుకుని మళ్ళీ తక్షకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. ఆ విధంగా తక్షకుడు ధనం ఇస్తే ఆ బ్రాహ్మణుడు కశ్యపుడు వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు ఈ తక్షకుడు పరీక్షణ్ మహారాజు దగ్గరికి వచ్చాడు. దగ్గరకంటే ఆ భవనం దగ్గరికి వచ్చాడు. అయితే అతనికి తెలుసు కదా, మామూలుగా ద్వారపాలకుల్ని లోపలికి ప్రవేశం అడిగితే నో అసలు ఎవ్వరు లోపలికి ప్రవేశించడానికి వీర్లేదు, రాజుగారు ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు అని చెప్పేశాడు. ఆ సంగతి తక్షకుడికి గ్రహించాడు, తెలుసు. బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కదా, తన యొక్క సర్పాలి అసిస్టెంట్లు సేవకులు ఉన్నారు, వాళ్ళు కూడా బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. వాళ్ళని పిలిచారు, మీరంతా కూడా రాజుగారిని దర్శించడం కోసం వెళ్ళండి. ఆ దర్శించడం కోసం వెళుతూ రాజుగారి దగ్గరికి, మరి దేవతల దగ్గరికి రాజుగారి దగ్గరికి ఒట్టిన చేతులతో వెళ్ళకూడదు కదా, అంచేత మీరు కాస్త రకరకాల పళ్ళన్నీ తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. ఆ వెళుతున్నటువంటి పళ్ళల్లో ఒక పురుగు రూపంలో ఒక పండులో దూరి ఈ తక్షకుడు ఉన్నాడు. సరే, వాళ్ళు పళ్ళు పట్టుకు వెళ్ళారు, గంపలతో పళ్ళు పట్టుకెళ్ళారు. మామూలుగానే అక్కడ ద్వారపాలకుడు లేదు, వెళ్ళడానికి ఎవరు వీలు లేదు అని చెప్పారు. దర్శనం లేదు రాజుగారిది, వారం రోజులు పోతే కానీ ఎవరు మాట్లాడరు. అంటే అది వేళ 7వ రోజే, ఆ రాత్రి గడిస్తే ఇంకా ఈ పరీక్షిత్తుకు మరణం లేదు, ఇంక ఇబ్బంది లేదు. అంచేత రేపు ఉదయం రండి, రేపు కలుసుకుంటారు రాజుగారు అని చెబుతున్నారు ఎవరు వచ్చినప్పటికీ కూడా. అప్పుడు ఈ వెళ్ళినటువంటి తక్షకుడు యొక్క సేవకులు సర్పములు బ్రాహ్మణుల రూపంలో ఉన్నారు కదా, వారు అయ్యా కాదు, అలా కాదు, పోనీ కనీసం మేము రాజుగారికి ఈ పళ్ళు సమర్పిస్తాము, పళ్ళు ఇచ్చొచ్చేస్తామన్నారు. అదే కాదు, వెళ్ళడానికి వీలు లేదన్నారు. పోనీ ఈ పళ్ళు మీకే ఇస్తున్నాం, ఇవి రాజుగారికి అందజేయండి చాలు అన్నారు. సరే అయితే అన్నారు అని ఆ పళ్ళగంప అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ద్వారపాలకులు వరుసగా ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ అసిస్టెంట్ల చేత సేవకుల చేత ఈ పళ్ళు రాజుగారి దగ్గరికి పంపించారు. అయితే ఆ రాజుని పళ్ళు తినమని పంపించారు. ఆయన దాంట్లో ఒక పండు తీసుకుని మిగతా పళ్ళని మీరు తినేయండి, నాకు అక్కర్లేదు అన్నాడు. పట్టుకు చాలామంది రాజు ఆస్థానం కదా, రాజు యొక్క భవనం కదా, అక్కడ అనేకులు ఉంటారు. చదువు వాళ్ళందరికీ తినడానికి ఇచ్చేశాడు. ఒక పండు మాత్రం తీసుకున్నాడు.
తీసుకుని దాన్ని తిందాము అని ఇలాగా కోశాడు. ఇలా తీసేసరికి, దాన్ని విప్పేసరికి దాంట్లో పురుగు రూపంలో ఉన్నాడు తక్షకుడు. అతడు వెంటనే కాటు వేశాడు. ఆ పురుగు రూపంలో ఉన్నవాడు వెంటనే సర్పంగా మారి రాజును కాటు వేశాడు. వేయడంతో ఏముంది, పరీక్షణ్ మహారాజు మరణించాడు. అదే ఇక్కడ చెప్పాడు. తందృష్ట్వా నృపతి ప్రాహ సచివాన్ విస్మితానథ హస్తమభ్యేతి సవిత విషాదాదజ్జ నమే భయం అంగీకరోమి తం శాపం కృమికోమాన్ దశత్వయం ఏవముక్త్వా స రాజేంద్రో గ్రీవాయాం సన్యవేశయతు. ఇక్కడ ఏమిటంటే, ఆ కృమి రూపంలో ఉన్నాడు కదా, అలా ఉన్నటువంటి రాజుకి అర్థమైంది విషయం. అర్థమయ్యి మంత్రులతోటి చెప్పాడు. హస్తమభ్యేతి సవితా విషాదాదచ్చనే భయం. సూర్యాస్తమయం అయిపోతుంది, ఇంకా నాకేమీ భయం లేదు అన్నాడు. అనుకుని అంగీకరోమి తం శాపం కృమికోమాన్ దశత్వయం. ఈ కృమిక అని కదా, చిన్న పురుగు కదా, అది కుట్టినంత మాత్రం చేత ఏమవుతుందిలే అనుకున్నాడు. ఆ శాపం ఉంది కదా, కాబట్టి ఆ శాపం ప్రకారంగా 7 రోజుల్లోగా 7 రాత్రుల్లోగా ఇతన్ని కరవాలి సర్పం. పోలే ఆ శాపాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఇక్కడికి కృమి వచ్చింది కాబట్టి ఇది నన్ను కుడితే కుడుతుందిలే అనుకుని ఇలాగ మెడ మీద వేసుకున్నాడు. ఏవ ముక్త్వాస రాజేంద్రో గ్రీవాయాం సన్యవేశయతు హస్తం యాతే దివానాథి ధృత కంఠేథ కీటక తక్షకస్తు తదా జాతః కాలరూపీ భయానక రాజా సంవేష్టితస్తేన దష్టశ్చాపి మహీపతి. సూర్యాస్తమం అయిపోయింది, ఇంకా ఆ రోజు రాత్రి గడిచిందంటే ఇక రాజుకి ఇబ్బంది ఏమి లేదు. ఈ కృమి రూపంలో ఉన్నటువంటి తక్షకుడు అప్పుడు ఏం చేశాడంటే, తక్షక రూపంలో సర్ప రూపంలోకి వచ్చి రాజు యొక్క కంఠాన్ని పట్టుకుని కరిచాడు. ఆ కరవడంతో రాజా సంవేష్టితస్తేన దష్టశ్చాపి మహీపతి. ఆ పాము చుట్టుకుని ఆ కంఠాన్ని చుట్టుకుని రాజును కరిచింది. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కంగారు పడిపోయారు, మంత్రులు సేవకులు వాళ్ళంతా. అవి బాబోయ్, రాజుగారిని పాము కరిచేసిందని కంగారు పడ్డారు. వేష్టితో భోగేన వినష్ట బహుపౌరుష నోవాచ నృపతి కించిద్ నచాల ఉత్తరాసుత ఉత్థితాగ్నిశిఖా ఘోరా విషజా తక్షకారణాత్ ప్రజజ్వాల నృపం పాశు గత ప్రాణం చకార. ఆ విధంగా ఆ తక్షకుడి యొక్క కాటు వల్ల పరీక్షన్ మహారాజు మరణించాడు. హత్వాసు జీవితం రాజ్ఞస్తక్షకో గగనే గతః జగద్దగ్ధం తు కుర్వాణం దదృశుస్తం జనాయ నపపాత గత ప్రాణో రాజా దగ్ధ ఇవ ద్రుమః సపపాత గత ప్రాణో రాజా దగ్ధ ఇవ ద్రుమః శుక్రశుశ్చ జనాః సర్వే మృతం దృష్ట్వా నరాధిపం. ఆ సర్పము యొక్క కాటుకి మరణించినటువంటి ఆ రాజును చూసి మంత్రులు సేవకులు ఆ నగరంలో ప్రజలు అందరూ కూడా చాలా దుఃఖించారు. తదనంతరం మంత్రులు, రాజు మరణించాడు, రాజు మరణిస్తే ఏం చేస్తారు, తదనంతరము ఎవరో ఒకరిని రాజ్యాధికారంలో కూర్చోబెట్టాలి. అంటే అరాచకముగా రాజు లేని రాజ్యం ఉండకూడదు. అందుకోసం అతని యొక్క కుమారుడు జనమేజయుడు, ఆ జనమేజయుణ్ణి రాజుగా చెయ్యాలి అనుకున్నారు. అయితే పాపం జనమేజయుడు ఇంకా కుర్రవాడు, పెద్దవాడు కాదు జనమేజయుడు. అయినప్పటికీ కూడా గత ప్రాణస్తు రాజానం బాలం పుత్రం సమీక్ష చుక్రుషు మంత్రిణ సర్వే పరలోకస్య సత్క్రియాః గంగాతీరే దగ్ధదేహం భస్మప్రాయం మహీపతిం. పాపం రాజాను
గత రాజుని బాలుణ్ణి, ఇతడేమో చిన్న బాలుడు, రాజుమో ఇప్పుడు మరణించాడు, చూసి చాలా బాధపడ్డారు వాళ్ళు. బాధపడి మంత్రులందరూ కూడా అతని యొక్క ఉత్తర క్రియలు గంగా తీరంలో పూర్తి చేశారు. చేసిన తర్వాత ఒక సుముహూర్తంలో బాలుణ్ణి రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టారు. సుముహూర్తే సుతం బాలం ప్రజానాం ప్రీతివర్ధనం సింహాసనే శుభే తత్ర మంత్రిణ సన్యవేశయన్. ఆ విధంగా జనమేజయుడు ఈ పరీక్షన్ మహారాజు తర్వాత రాజయ్యాడనమాట. అతడు 11 సంవత్సరాలు అతనికి వచ్చిన తర్వాత అతనికి యోగ్యమైనటువంటి ఉపనయనము, విద్యాభ్యాసము ఇవన్నీ కూడా మంత్రులు, పురోహితులు వాళ్ళందరూ అతనికి కావలసినటువంటివన్నీ ఏర్పాటు చేశారు. తతసువర్ణ వర్త్మాక్షో రాజా కాశీపతి కిల వపుష్టమాం శుభాం కన్యాం దదౌ పారీక్షతాయ చ. అతనికి యుక్త వయస్సు వచ్చిన తరువాత కాశీరాజు అయినటువంటి సువర్ణ వర్మాక్షుడు అనేటువంటి రాజు తన యొక్క వపుష్టమ అనేటువంటి కూతుర్నిచ్చి ఈ పరీక్షిత్తుకి వివాహం జరిపించారు. తదనంతరం ఆ పరీక్షిత్తు యొక్క పరిపాలనలో వాళ్ళందరూ కూడా, జనమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏతస్మిన్నేవ కాలే తు ముని ఉత్తంకనామకః. అదే సమయంలో ఉత్తంకుడు అనేటువంటి ముని, అతడు పరీక్షిత్ యొక్క కుమారుడైన ఇతని దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఏమయ్యా, నీకు కార్యాకార్య విచక్షణ లేదేమిటి? అకర్తవ్యం కరోష్యజ్య కర్తవ్యం నకరోషివై. నువ్వు చేయకూడనిది చేస్తున్నా, చేయవలసింది చేయటం లేదా? ఏమిటయ్యా, నేనేమన్నా చేయకూడని పని నేనేం చేశాను అని జనమేజయుడు అడిగాడు. అడిగితే అతను చెప్పాడు, కింత్వాం సంప్రార్థయామ్యజ్య గతామర్షం నిరుద్యమం అవైరజ్ఞం అతంత్రజ్ఞం బాలచేష్టా సమన్వితం. అతను అంటున్నాడు అనమాట, ఆ వచ్చినటువంటి ఉత్తంకుడు, నువ్వు ఇటువంటి వాడు ఏంటయ్యా, నీ వల్ల అసలు నీకు ప్రయత్నం ఏమీ లేదు, నీ దగ్గర నీకు శత్రుత్వం అనేది ఎవరితోటి లేదా, అలాగే నీకు రాజకీయము తంత్రజ్ఞానం కూడా లేదు, నీతో నేనేం చెప్పను అన్నాడు. అంటే ఏమిటి, దేని గురించి అడుగుతున్నారు అంటే, అప్పుడు రాజు అంటున్నాడు ముందు, కిం వైరన్న మయా జ్ఞాతం నకిం ప్రతికృతం మయా నా తద్వదత్వం మహాభాగ కరోమి యదనంతర. ఈ ఉత్తంకుడు విషయాన్ని పూర్తి ముందే చెప్పకుండా ఏమన్నాడంటే, నీకు శత్రుత్వం లేదా, నువ్వు పగ తీర్చుకోవా, దాని గురించి ఎటువంటి ప్రయత్నము చెయ్యవా అని అన్నాడు. అంటే ఏమిటి, నాకెవరితో శత్రుత్వం ఉంది, నేను ఎవరి మీద పగ తీర్చుకోవాలి, నేను దేని గురించి ప్రయత్నం చేయాలి అని అడిగాడు. అడిగితే తచ్చుత్వా ఆ మాట విని ఉత్తంకుడు చెప్పాడు, ఊచుహుతే ద్విజశాపేన దుష్ట సర్పేణ వై మృత. ఈ తండ్రి ఎలా మరణించాడు అనుకున్నావు? ఒకానొక ఋషి కుమారుడు శాపం ఇచ్చాడు. ఆ శాపం కారణంగా తక్షకుడి వల్ల కరవబడి నీ తండ్రి మరణించాడు. మరి నీకు ఆ విషయం తెలీదా? తెలిసి కూడా నువ్వు ఊరుకున్నావా అన్నాడు. తక్షకేణ ధనం దత్వా కశ్యపస్సన్నివారితః నసకిం తక్షకో వైరి పితృహ తవ భూపతే భార్యారురోః పురా భూపదష్టా సర్పేణ సామృత అవివాహితా తు మునినా జీవితా చ పునః ప్రియా ఏవం కృత్వా ప్రతిజ్ఞాం సహ శస్త్రపాణిరురుస్తదా వ్యచరతు పృథివీం రాజం నిఘ్నం సర్పానితస్తతః. ఉత్తంకుడు అంటున్నాడు అనమాట,
తక్షకేయుడు ఏం చేశాడు? మధ్యలో కశ్యపుడు వస్తూ ఉంటే అతన్ని రానివ్వకుండా అతనికి డబ్బు ఇచ్చి వెనక్కి పంపించేశాడు. అంటే అతడు వచ్చుంటే నీ తండ్రి బతుకుండేవాడు కదా. అతన్ని రాకుండా చేసిన వాడు తక్షకుడు కదా. మరి తక్షకుడు నీకు శత్రువు కాదా? నీవు పగ తీర్చుకోవద్దా నీ తండ్రిని చంపిన వాడి మీద? ఎందుకంటే పూర్వము ఇంతకుముందు ప్రమద్వార రురు వృత్తాంతం. ఆ రురు అనేటువంటి వాడు అతడు ఏం చేశాడు? తన భార్యను సర్పము కరిచితే మరణించింది. అంచేత తన ఆయుర్దాయంలో సగం ఆయుర్దాయం ఇచ్చి ఆమెను బతికించుకుని తర్వాత సర్పముల మీద పగబట్టి సర్పాలను చంపాడు అతను. మరి అలాగే సర్పములు ఇప్పుడు తక్షకుడు నీకు శత్రువు కదా, మరి నువ్వు చంపద్దా? నువ్వు నీ పగను తీర్చుకోవద్దా అన్నాడు అనమాట. అప్పుడు కూడా ఒకసారి ఆ రురువు ఈ సర్పాల్ని చంపుతూ ఉన్నప్పుడు ఒకచోట ఒక సర్పము చంపబోతే నన్ను చంపద్దు, నేను ఎవరికి హాని చేయను అంది. ప్రాణప్రియా మే దయిత దుష్టా సర్పేణ సా మృత ప్రతిజ్ఞేయం తదా సర్ప దుఃఖితేన మయా కృత. అంచేత ఆ డుండుహం అనేటువంటి సర్పాన్ని చంపబోతే అది ఎందే, అబ్బో నేను అటువంటి హాని ఎవరికి నేను చేయను, నన్ను చంపవద్దు అని అడిగింది. ఈ మనుష్య వాక్కుతోటి ఎప్పుడైతే ఆ సర్పం అడిగిందో నువ్వెవరు, ఏమిటి కదా అని అడిగాడు. అడిగితే నేను ఒక బ్రాహ్మణుని, పూర్వకాలము ఒక విప్రుడు ఖగమావిధ, ఖగమ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక విప్రుడు నా యొక్క మిత్రుడు. అయితే సమయా వంచితో మౌర్ఖ్యాత్ సర్పం కృత్వా చ తార్ణకం భయం చ ప్రాపితోత్యర్థం అగ్నిహోత్ర గృహే స్థితః తేన భీతేన శప్తోహం విఫలేనాతివేపినా. ఆ మిత్రుడిని నేనేం చేశానంటే భయపెట్టాను. సమయా వంచిత మౌర్ఖ్య, ఒక దూడని సర్పంగా చేసి ఆ సర్పాన్ని చూపించి అగ్నిహోత్ర గృహంలో ఉన్నటువంటి అతన్ని నేను భయపెట్టాను. ఆ సర్పాన్ని చూసి భయపడినటువంటి అతడు ఏం చేశాడంటే శాపం ఇచ్చాడు. భయసర్పో భవసర్పో మందబుద్ధి ఏనాహం దర్శితస్త్వయా. ఆ శాపం ఏమి ఇచ్చాడంటే, నువ్వు సర్పాన్ని చూపించి నన్ను భయపెట్టావు కాబట్టి నువ్వు సర్పమవుగాక అని శాపం ఇచ్చాడు. అయిన తర్వాత మళ్ళీ శాపం ఉంటే బాబు నాయన అని బాధపడి ఆ శాప విమోచనాన్ని ప్రార్థించాడు. దానికి రురుస్తే మోచితా శాపస్యాశ్చ సర్ప భవిష్యతి ప్రమతేస్సు సుతో నోనం ఇతి మాంసో అబ్రవీత్వచ. ప్రమతి యొక్క కుమారుడైన రురుహు అనేటువంటి అతడు, రురువు నిన్ను చంపడానికి వస్తాడు, అతని వల్ల నీకు ఈ శాపం పోతుంది అని చెప్పాడు అన్నమాట. సోహం సర్పో రురుస్తంచ శృణుమే పరమం వచ అహింసా పరమో ధర్మో విప్రాణం నాత సంశయ తయా సర్వత్ర కర్తవ్య బ్రాహ్మణేన విజానత యజ్ఞాదన్యత్ర విప్రేంద్రాన హింసా యాజ్ఞకీమత. కాబట్టి విప్రుడు అయినటువంటి వాడు ఇప్పుడు కూడా ఎవరిని హింస చేయకూడదు. యజ్ఞంలో చేసేటువంటిది హింస కాదు. అన్యత్ర కనుక ఏదైనా చేసినట్లయితే అది హింస. కాబట్టి విప్రుడు ఎప్పుడు హింస చెయ్యరాదు. నేను అతన్ని బాధ పెట్టాను కాబట్టి నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని తన యొక్క వృత్తాంతాన్ని చెప్పిందనమాట. తర్వాత అతను ఆ సర్పానికి, ఆ సర్పం నుండి విముక్తై శాపం పోయి అతడు బ్రాహ్మణుడుగా ఉన్నాడు. కృత్వా తస్య శాపాంతం పరిత్యక్తం చ హింసనం. వాడిని హింసించడం మానేసి విడిచిపెట్టాడు. వివాహిత తేన బాలా మృత సంజీవిత పునః కథనం సర్వసర్పాణాం కృతం వైరమనుస్మరన్ త్వంతు వైరం సముద్రస్య వర్తసే పన్నగేశ్వధ కిమన్యుః భరతశ్రేష్ఠ పితృఘాతకరేషు వై. ఈ ఉత్తమ్ కూడా అంటున్నాడు, ఏమయ్యా నువ్వు అలాగా అప్పుడు అతడు సర్పముల పట్ల హింసని మానేశాడు, ఇప్పుడు నువ్వు నీ యొక్క తండ్రిని చంపినటువంటి
ఆ సర్పం పట్ల నీకు ఎందుకు ద్వేషము లేదు, నువ్వు పగ ఎందుకు తీర్చుకోవట్లేదు అన్నాడు. అని చెప్పి పితుర్వైరన్న జానాతి జీవన్నేవ మృతో హి సహ దుర్గతిస్తే పితుస్తావత్ యావత్తాన్న హనిష్యసి అంబా మఖ విషం కృత్వా కురు యజ్ఞం నృపోత్తమ. నువ్వు తండ్రి యొక్క రుణము తీర్చుకునేవాడివి కాదయ్యా. ఎందువల్ల అంటే తండ్రిని చంపినటువంటి ఆ తక్షకుడి పట్ల నీవు పగ తీర్చుకోవట్లేదు, అంచేత నీకు దుర్గతి ప్రాప్తిస్తుంది. అంచేత నువ్వేం చేయాలి అంటే అంబామఖ విషం, అంబామఖము అనేటువంటి యజ్ఞము, ఆ యజ్ఞాన్ని చెయ్యి. ఆ యజ్ఞం వంకతోటి నీవు ఆ సర్పములన్నిటినీ దాంట్లో యజ్ఞములో ఆహుతి చెయ్యి అని చెప్పాడు. అలా చెప్పినట్టయితే నీ తండ్రి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. అయితే ఈ జనమేజయుడు ఇతి తస్య వచ శ్రుత్వా రాజా జనమేజయస్తదా నేత్రాభ్యామశ్రుపాతంచ చకార అతీవ దుఃఖితః. పాపం చాలా దుఃఖపడ్డాడు. దుఃఖించి పితాయస్య గతిం ఘోరాం ప్రాప్తః పన్నగ పీడితః అద్యాహం మగమారభ్య కరోమి అపచితం పితుః హత్వా సర్పాన్ అసందిగ్ధో దీప్యమానే విభావసం. ఆహూయ అంచేత అతని మాట విని ఏం చేశాడు, చివరికి ఈ జనమేజయుడు సర్పయాగం చేయడానికి ప్రారంభించాడు. మంత్రులను పిలిచాడు, యాగానికి ఏర్పాట్లన్నీ చెయ్యాలి. సరే, వాళ్ళందరూ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇలా జరుగుతూ ఉంటే ఆ సమయంలో ఆస్తికో నామ ధర్మాత్మా జరత్కారు సుతో ముని తత్రాగత్య మునేర్బాలస్తుష్టావ జనమేజయం. ఆస్తికుడు అనేటువంటి ఆయన జరత్కారుని యొక్క కుమారుడు. అతడు వచ్చాడు. వచ్చి జనమేజయుణ్ణి స్తోత్రం చేశాడు. చేసి అప్పుడు రాజు, ఆయన ముని కుమారుడు వచ్చాడు కదా, ఆయన్ని గౌరవించి అర్చనాది చేసి ఏమిటి, ఎందుకోసం వచ్చారు మీరు అని అడిగాడు. అడిగితే సతు వవ్రే మహాభాగ యజ్ఞోయం విరమత్వితి. అతను ఏమడిగాడు కోరిక, మహాభాగా మహానుభావుడా నువ్వు ఈ యజ్ఞాన్ని విరమించవలసింది. సత్యబద్ధో నృపస్తేన ప్రార్థితశ్చ పునస్తథా హోమం నిర్వర్తయామాస సర్పాణాం మునివాక్యతః. అతడు ఏం చేశాడు, సత్యబద్ధో నృపస్తేన ప్రార్థితశ్చ మునస్తథా, కేవలం హోమం చేశాడు. భారతం శ్రావయామాస వైశంపాయన విస్తరాత్ శ్రుత్వాపి నృపతి కామం నశాంతిం అభిజగ్మివాన్. అది విరమించు అని చెప్పాడు. నేను నీకు భారతం వినిపిస్తాను అన్నాడు. ఆ అదే వినిపించాడు. వినిపించినప్పటికీ కూడా అతని మనస్సు శాంతించలేదు. వ్యాసం పప్రచ్ఛ భూపాలో మమ శాంతి కథం భవేత్ మనోదిదయ్యతే కామం కింకరోమి వదస్మే. నేను ఏం చేయను అని వ్యాసుల వారిని అడిగాడు. ఎందుకంటే మనోమే అతి దుహ్యతే కామం, నాది మనస్సు దహించేస్తూ ఆ విషయం విన్నప్పటి నుంచి, నా తండ్రిని దక్షకుడు చంపేడు అనే విషయం తెలిసినప్పటి నుంచి. కాబట్టి పితామే దుర్భగశైవం మృతస్పార్థ సుదాత్మజ క్షత్రియాణాం మహాభాగ సంగ్రామే మరణం వరం రణేవా మరణం వ్యాసా గృహేవా విధిపూర్వకం మరణం న పితుర్మే అభూదంతరిక్షే మృతోవశ శాంచుపాయం వదస్వాత్ర త్వంచ సత్యవతీ సుత యథా స్వర్గం వ్రజేదాసు పితామే దుర్గతిం గత. కాబట్టి క్షత్రియుడికి ఆ యుద్ధంలో మరణించడం అనేది శ్రేష్టమైందే, కానీ నా తండ్రి ఆ విధంగా మరణించలేదు.
ఈ ఆస్తికుడు వచ్చి ఇలా ప్రార్థిస్తున్నాడు, నువ్వు ఈ యజ్ఞం చెయ్యొద్దు అంటున్నాడు. ఇప్పుడు నేను ఎలాగా ఏం చేయాలి? నా తండ్రి ఉత్తమగతి పొందడానికి ఉపాయం ఏమైనా చెప్పండి అని అడిగితే, అప్పుడు వ్యాసుడు, నాయన, భాగవతం అనేటువంటిది నానా ఆఖ్యానములతో కూడి ఉన్నటువంటిది, ధర్మార్థ మోక్ష కామాలకి కారణమైనటువంటి భాగవతాన్ని నీకు వినిపిస్తాను, వినవలసింది అన్నాడు. అప్పుడు జనమేజయుడు అన్నాడు, అసలు ఈ ఆస్తికుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు ఇలా అడుగుతున్నాడు? ఆస్తికోయం సుతఃకస్య విఘ్నార్థం కథమాగత ప్రయోజనం కిమత్రాస్య సర్పాణం రక్షణే ప్రభు. అసలు ఈ ఆస్తికుడు ఇక్కడ ఎందుకు వచ్చాడు? అతడికి ఈ యాగాన్ని ఆపి ఆ సర్పాలని బతికించడం వల్ల అతనికి ప్రయోజనం ఏమిటి అన్నాడు. అంటే అప్పుడు వ్యాసుల వారు ఆ విషయం చెప్పాడు. జరత్కారు మునిశ్యాంతో చకార గృహాశ్రమం తేన దృష్టావనే గర్తే లంబమానా స్వపూర్వజా. దానికి ఒక కథ ఉంది ఆయన. జరత్కారుడు అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు. అయితే ఒకసారి ఆయన వనానికి వెళితే ఆ పితృదేవతలు చెట్టుకు వేళ్లాడుతున్నారట. వాళ్ళు ఉత్తమగతి పొందలేదు. ఎందువల్ల అంటే ఇది గృహస్థాశ్రమం స్వీకరించలేదు. గృహస్థాశ్రమం స్వీకరించి సంతానాన్ని పొందినట్టయితేనే పితృదేవతలకి ఉత్తమగతులు కలుగుతాయి. అది అంటే వాళ్ళు అడిగారు, ఏమిటి ఇలా ఉన్నారంటే, సతాన్ ఉవాచాథ లభే సమానా మయాచితాం చాతి వశానుగాంచ తదా గృహారంభం అహంకరోమి బ్రవీమి తథ్యం మమ పూర్వజావై అని. కాబట్టి వాళ్ళు అలా అండంతో ఆ జరత్కారుడు ఏం చేశారంటే వివాహాన్ని చేసుకున్నాడు. తదైవ పన్నగాశప్త మంత్రాగ్నౌ నిపతంత్వితి ఇత్యుక్త్వా తాన్ జరత్కారు గత తీర్థాన్ ప్రతి ద్విజః కశ్యపస్య మునేః పత్న్యౌ కద్రువాస్య వినతా కథ. ఈ పన్నగలన్నీ కూడా అప్పుడే శపింపబడ్డాయి. ఆ కథ చెప్తాను వినోనాడు. కశ్యపునికి ఇద్దరు పత్రులు ఉన్నారు, కద్రు వినత అనేటువంటిది. ఆ కద్రు సంతానమే సర్పములు, వినత యొక్క సంతానము గరుత్మంతుడు. ఒకసారి వాళ్ళిద్దరూ సూర్యుని యొక్క రథాన్ని చూశారు. ఆ రథం చూసి ఆ కద్రు వినతలకి స్పర్ధ ఏర్పడిందనమాట. ఈ రథం ఏ రంగులో ఉంది అని. శ్వేత ఏవ అశ్వరాజోయం కింవాత్వం మన్యసే శుభే. వినత అంది, ఈ సూర్యుడి యొక్క రథాశ్వం తెల్లగా ఉంది, నీకెలా అనిపిస్తోంది అంటే, అది నల్లగా ఉంది అని కద్రువ అంది. అని మన ఇద్దరికి పోటీ, ఓడిపోయిన వాళ్ళు మరొకరికి దాసిగా ఉండాలి అని వాళ్ళిద్దరూ నియమం చేసుకున్నారు. అలా చేసుకుంటే ఏమైంది, అది ఆ సర్పము, అది ఆ అశ్వము నల్లగా ఉంటే ఈ కద్రువు చేయిస్తుంది, తెల్లగా ఉంటే వినత చేయిస్తుంది. కద్రువు ఏం చేసినప్పుడు సర్పములన్నిటినీ పిలిచి, మీరు ఆ రోమాల్లో ఆ అశ్వానికి రోమాన్ని ప్రవేశించి అది నల్లగా ఉండేటట్టు చేయండి అని చెప్పింది. చెప్పేసరికి అది వాళ్ళు ఆ విధంగా చేశారు. ఆ అశ్వం నల్లగా కనపడింది. వినత దాని పాపం ఓడిపోయి కద్రువుకి దాసిగా చేసిందనమాట. జరిగింది. కద్రూశ్చ స్వసుతానాః సర్పాన్ సర్వాన్ వశే స్థితాన్ బాలాన్ శ్యామాన్ ప్రకుర్వంతు యావంతో అశ్వశరీరకే నేతి కేజన తత్రాహుస్ తానథాసౌ శశాపః జనమేజయస్య యజ్ఞే వై గమిష్యథ హుతాశనం అన్యే చక్రురయం సర్పాః కర్పూరం వర్ణభోగకై. ఈ తల్లి అడిగినప్పుడు, కద్రువు అడిగినప్పుడు నాగమాత కొందరు అంగీకరించారు, మళ్ళీ దాంట్లో కొందరు వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకించిన వాళ్ళందరూ ఆమె శపించింది. ఆ జన్మజయుడు యాగం చేస్తున్నాడు, మీరందరూ కూడా ఆ యాగంలో అగ్నికి ఆహుతి అయిపోండి అని చెప్పించారు. అందువల్ల ఈ యజ్ఞానికి కొంత
ఉంది. యజ్ఞం ఇతను కనుక చేసినట్టుగా ఆ సర్పాలని ఇక్కడ పడతాయి. తదాజగామ గరుడ సుతస్తస్యా మహాబలః సదృష్ట్వా మాతరం దీనాం అపృచ్ఛత్ పన్నగాశన. తర్వాత గరుడు వచ్చాడు. గరుడు వచ్చి, ఏమిటమ్మా సంగతి ఏమిటి, నువ్వు ఇలా బాధపడుతున్నావు దేనికి అని అడిగాడు. అడిగితే ఈ జరిగిన కథ చెప్పింది. చెప్పి, ఇప్పుడు నేను ప్రస్తుతం ఆ కద్రువుకి దాసినయ్యాను, నువ్వు దాసిత్వం నుంచి విడిపించాలి అని చెప్పాడు. అప్పుడు వహిష్యేహం తత్ర కిల యత్ర సాగంతు ఉత్సుక మా శోకం గురు కళ్యాణి నిశ్చింతాన్ త్వాం కరోమ్యహం. నీకు ఎటువంటి చింత లేకుండా నీకు ఎక్కడికి కావస్తే అక్కడ నేను తీసుకెళ్తాను అని చెప్పాడు. నీ యొక్క దాసీభావాన్ని నేను పోగొడతాను అని తల్లిని తీసుకుని దాసీభావం పోగొట్టడం కోసం ప్రయత్నం చేశాడు. అమృతం దేవలోకాత్వం బలాదానీయమే సుత సమర్పయ సుతాజ్య ఆసు మాతరం మోచయ అబలాం. దాసీత్వం ఎట్లా పోతుంది? ఆయన అంటే ఆమె దుఃఖించింది కాబట్టి ఆమె వినతిని ఎక్కడికైనా ఆయన గరుత్మంతుడు కాబట్టి తీసుకువెళ్ళగలడు. కానీ ఆమె దాసీత్వం నుంచి విడిపించాలి కదా, విడిపించకపోతే తీసుకెళ్ళడానికి లేదు కదా. అందుచేత కద్రు ఏం చెప్పిందంటే, మరణించినటువంటి సర్పాలను బతికించాలంటే అమృతం కావాలి. కాబట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళి ఏదో విధంగా అమృతాన్ని తీసుకొచ్చినట్టయితే నీ తల్లి యొక్క దాసీభావం పోతుంది అని చెప్పాడు. అప్పుడు సరే అని అంగీకరించాడు అనమాట. సమానీయ అమృతం మాత్రే వైనతేయ సమర్పయతు మోచిత వినదా తేన దాసీభావాద సంశయం. ఆ విధంగా అతడు అది తీసుకొచ్చి స్వర్గం నుంచి అమృతం తీసుకొచ్చి ఇతనికి తల్లికి దాసీభావాన్ని పోగొట్టాడు. తదనంతరం మా తల్లి చేత శపింపబడినటువంటి ఏ సర్పములైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మాణం శరణం గత్వా తేహోచు శాపజం భయం. వాళ్ళకి శాపం ఇచ్చింది కదా ఆవిడ, మీరంతా కూడా జనమేజయుడు చేసే యాగంలో అగ్నికి ఆహుతైపోతారని. అప్పుడు బ్రహ్మగారు ఒక సలహా ఇచ్చారు. వాసుకేర్ భగినీం తస్మై అర్పయత్వం సనామికాం. వాసుకి యొక్క సోదరి, ఆమె పేరు కూడా వాసుకే. ఆమెని ఈ వివాహము అవనటువంటి జరత్కారుడు ఉన్నాడు కదా, ఆ జరత్కారునికి ఇచ్చి వివాహం చెయ్యండి. అలా కనుక చేసినట్టయితే తస్యాం యోజాయే తే పుత్ర సవస్త్రాత భవిష్యతి. ఆమెకు కలిగినటువంటి వాడే ఆస్తికుడు అనమాట. ఆ ఆస్తికుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పాడు. అందువల్ల ఇప్పుడు ఏమిటనమాట, ఆ ఆస్తికుడు తల్లి శపించినటువంటి నాగములను రక్షించడం కోసం జనమేజయుణ్ణి నువ్వు యాగం చేయొద్దయా అని ప్రార్థించాడు అనమాట. ఈ విధంగా తల్లి యొక్క అంటే నాగమాత యొక్క శాపం వల్ల జనమేజయుడు చేసేటువంటి సర్పయాగంలో అగ్నికి ఆహుతి అవ్వబోతున్నారు కాబట్టి సర్పాలు, ఆ సర్పములన్నీ కూడా బ్రహ్మను ప్రార్థిస్తే ఆ బ్రహ్మ చెప్పిన ఉపాయాన్ని బట్టి వాసుకి యొక్క సోదరిని ఈ జరత్కారునికి ఇచ్చి వివాహం చేయడం, వారికి కలిగినటువంటి కుమారుడైన ఆస్తికుడు వచ్చి జనమేజయుడిని ప్రార్థించి ఈ యాగం మానేయి అని ప్రార్థించాడు అనమాట. అది కారణం. వ్యాసుల వారు ఈ కథంతా చెప్పారు. ఎందుకు ఈ ఆస్తికుడు వచ్చాడు, ఆస్తికుడు ఈ యాగాన్ని ఆపడంలో అతనికి ప్రయోజనం ఏమిటి, సర్పాల్ని రక్షించడంలో అతనికి ప్రయోజనం ఏమిటి అని అడిగాడు కదా. దానికి కథంతా ఆయన చెప్పాడు. చెప్పించిన తర్వాత మాతృపక్షస్య రక్షార్థం మునినా భావితాత్మిన భవ్యం కృతం మహారాజా మానితోయం త్వయా ముని యాయావర కులోత్పున్నో వాసుకేర్భగినీ సుతః స్వస్తితే అస్తు మహాబాహో భారతం సకలం శృతం దానాని బహుదత్తాని పూజితా మునయస్తదా కృతేన సుకృతేనాపి న పితా స్వర్గతిం గతః పావితం న కులం కృత్స్నం త్వయా భూపతి సత్తమా
దేవ్యాశ్చ ఆయతనం భూపా విస్తీర్ణం కురు భక్తితః. కాబట్టి ఆ విధంగా ఈ తమ పితరులు ఎవరు, ఈ జరత్కారుని యొక్క పితృదేవతలు ఉత్తమ గతులకు వెళ్ళడానికి ఆయన వివాహం చేసుకుని పుత్రుడిని కన్నాడు. ఆ విధంగా వారి యొక్క పితృదేవతలు ఉత్తమ గతులు పొందారు. ఇక్కడ కద్రువ యొక్క సంతానము ఎవరైతే శపింపబడ్డారో వాళ్ళను రక్షించడం కోసం తమ మాతృపక్షం అంటే వాసుకి, ఆ వాసు యొక్క చెల్లిలే ఈ ఆస్తికుని యొక్క తల్లి కదా, అంచేత మాతృపక్షంలో ఉన్న సర్పాలన్నిటినీ రక్షించడం కోసం ఈయన ఈ యాగాన్ని చేయవద్దు అని చెప్పాడు. శ్రీమద్ భాగవతం నామ పురాణం పరమం శృణు త్వామహం శ్రావయిష్యామి కథాం పరమ పావనీం సంసార తారిణీం దివ్యాం నానా రస సమాహృతాం శ్రోతవ్యం పరంచ అస్మాత్ పురాణాత్ విద్యతే. ఈ విధంగా చెప్పి నువ్వు ఈ పురాణాన్ని వినవలసింది. దీనివల్ల నీ పితృదేవతలకు కూడా అక్షయమైనటువంటి స్వర్గం కలుగుతుంది అని జనమేజయునికి ఉపదేశం చేశారన్నమాట వ్యాసుల వారు. నీవు ఆ భగవతి ఆది పరాశక్తి ఆమె స్వయంగా సాక్షాత్కరించేటువంటి ఈ దేవి భాగవతాన్ని వినవలసింది అని చెప్పి, యైదం శృణుయా నిత్యం సర్వాన్ కావానవాప్యాత్ భగవత్యా సమాఖ్యాతం విష్ణవే యదనుత్తమం తేన శృతేన తే రాజన్ చిత్తశాంతిర్భవిష్యతి పితॄణాంచ అక్షయ స్వర్గ పురాణ శ్రవణాత్ భవేత్. కాబట్టి నీవు ఈ భాగవతం కన్నా విన్నట్లయితే నీ పితృదేవతలు తరిస్తారు, నీకు కూడా చిత్తశాంతి కలుగుతుంది అని వ్యాసుల వారు ఉపదేశించారన్నమాట. ఈ విధంగా దేవీ భాగవతంలో 2వ స్కందము పూర్తయింది. ఇక్కడితోటి మన ఇవాల్టి దేవీ భాగవత అధ్యయనాన్ని ముగిద్దాము. స్వస్తి ప్రజాభ్యో పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సద్బ్రహ్మార్పణమస్తు.